వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈ రోజైతే మీకు మల్టీ టాలెంటెడ్ అంటే విజయనగరం అంటేనే కళలకు పుట్టిల్లు అని చెప్పుకుంటాం కదా. అయితే తన కాళ్ళు లేకపోయినప్పటికీ కూడా తను రకరకాల విద్యలతోటి అందరినీ అలరిస్తూ ఉన్నారు బుజ్జి గారు. అయితే చాలా టీవీ షోలకు కూడా వెళ్ళారు. ఆయన లారెన్స్ మాస్టర్ని కలుసుకున్నారు. తన డి ప్రోగ్రాంలో జీ తెలుగు ప్రోగ్రాంలో కూడా తన కళని నిరూపించుకున్నారు. అతనే మనతో పాటు ఉన్నారు. బుజ్జి గారు అయితే అతని ఇంటర్వ్యూ చేసి అతని మాటల్లోనే అతని టాలెంట్ ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం రండి. మనమైతే స్టైల్ సినిమా చూసి ప్రభుదేవ గారు కాళ్ళు లేకపోయినప్పటికీ ఎలా సక్సెస్ ని సాధించారు అనే విషయం అయితే బుజ్జి గారిని చూస్తే నాకు అర్థమవుతుంది. కింద పడుతూ ఉన్నా పై పైకి లేస్తూ ఉన్నా కళతో పోటీ పడి అనే సాంగ్ అయితే ప్రతి ఒక్కరికి బాగా గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు బుజ్జి గారు అయితే అట్లాగే తన డాన్స్ పర్ఫార్మెన్స్లు కానివ్వండి, మ్యూజిక్, అట్లాగే రకరకాల మిమిక్రీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే బుజ్జి గారి మాటల్లోనే తెలుసుకుందాం. బుజ్జి గారు చెప్పండి. ఓకే, చిన్నప్పటి నుంచి అంటే పుట్టుకతో మీకు కాళ్ళు ఉన్నాయా? అంటే 3-4 సంవత్సరాల లోపు పోలియో వచ్చింది మేడం. పోలియో రావడం వల్ల అప్పుడు అంత అవగాహన లేదు. పోలియో డ్రాప్స్ వేయాలి, పోలియో ఇంజక్షన్ వేయాలంటే అవగాహన లేక మా తల్లిదండ్రులు చదువు లేక వాళ్ళు ఒక ఇంజక్షన్ వేసి 2 ఇంజక్షన్ వేయడం మర్చిపోయారు. దానివల్ల పోలియో అనేది సంక్రమించింది. అయితే మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేనైతే డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ తర్వాత తెలుగు పండిట్ చేశాను మేడం. చదువుకొని ఆ విధంగా మనను పోషించుకోవాలి అనే కాన్సెప్ట్తో కళలు నేర్చుకున్నాను. ఓకే, అంటే చదువుతో ఉద్యోగం వచ్చిద్దో లేదో తెలియదు కాబట్టి మనకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అంటే ఏదైనా నేర్చుకోవాలనే ఆలోచన అయితే వచ్చింది. అవును మేడం, చదువుకున్నాను. చదువుతూ ఉండగా సంగీతం నేర్చుకొని సింగర్ అవ్వాలి అని చెప్పి రాజబాల జాయిన్ అయ్యాను. అక్కడ తారక్ మాస్టర్, శంకర్ రమేష్ మాస్టర్ గారు నాకు డాన్స్ నేర్చుకోమని చెప్పడం, డాన్స్ ఫీల్డ్కి రావడం జరిగింది. ముందు సంగీతం, అవును మేడం, తర్వాత డాన్స్, తర్వాత మిమిక్రీ ఆటోమేటిక్ గా భాగం అయింది. తర్వాత టాకింగ్ డాల్ మాట్లాడించడానికి కానీ, ప్యారెట్, మంకీ కానీ ఇవన్నీ కూడా తర్వాత భాగమైంది మేడం. మీరు లారెన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు. అయితే ఆ అవకాశం ఎలా వచ్చింది మీకు? లారెన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళడానికి డి మణికంఠ మాస్టర్ గారు డిలో పర్ఫార్మెన్స్ చేస్తారు. ఆయన ద్వారా మాస్టర్ గారికి వెళ్ళడం జరిగింది. అన్న ఇలా ఉంది, మీరు రావాలి, మాస్టర్ గారికి బర్త్డే సాంగ్ చేస్తున్నామంటే ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో దుమ్ములోని డాన్స్ చేసాం మేడం. మొత్తం బాడీ అంతా దుమ్ము అయిపోయి చాలా తెగిపోయి కూడా చేతులు కాళ్ళు కూడా ముడుకు కూడా తెగిపోయిన కష్టం కూడా మాస్టర్ కూడా నిల్చో సాంగ్ చేసాం. చేసిన మాస్టర్ గారు చూసారు, చిరంజీవికి చూపించారు. చిరంజీవి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అప్రిషియేట్ చేశారు మేడం. చాలా బాగా చేశారు, వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి అని మాస్టర్ గారు ద్వారా చిరంజీవి సాయం చేశారు. మీరు విజయనగరం నుంచి పట్టుదలతో హైదరాబాద్ వెళ్ళి డి ప్రోగ్రామ్ లో కండక్ట్ చేశారు. ఒక ఈటీవీలోనే ఇంకా ఏదైనా ఛానల్స్? శ్రీదేవి డ్రామా చేశాను మేడం. మాస్టర్ గారు మణికంఠ మాస్టర్ గారి ద్వారా అవకాశం వచ్చింది. స్వప్నగా చెల్లి, 2 చేతులైన అమ్మాయి స్వప్నగా చెల్లి పరిచయం చేసింది మాస్టర్ గారిని. అక్కడే మణికంఠ మాస్టర్ గారు ఈ రోజు వరకు అన్నా అన్నా అంటూ చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు మాస్టర్ గారు. శ్రీదేవి డ్రామా చేసిన తర్వాత డి చేశాను. డిలో సెలబ్రిటీ స్పెషల్ 1 లో చేశాను. తర్వాత జీ తెలుగులో పుష్ప సాంగ్ చేశాను మేడం. యాంకర్ రవి గారు, లాస్య గారు, అల్లు అర్జున్ గారు చేసింది ఒక ఎత్తు అయితే మీరు చేసింది మరో ఎత్తు బుజ్జి గారు. చాలా పర్ఫార్మెన్స్, చాలా 2025లో ఇది ఒక అద్భుతం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ సాంగ్ చేసిన తర్వాత నా లైఫ్ టర్న్ అయింది బాగా. ఆ తర్వాత కళామందిర్ ప్రోగ్రామ్ 2 వార్షికోత్సవం చేశాను మణికంఠ మాస్టర్ గారితో. చంద్రముఖి 2 ఫ్రీ రిలీజ్ కూడా మాస్టర్ గారి మీద చేశాను. మాస్టర్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. లారెన్స్ మాస్టర్ గారిని కలిసిన తర్వాత కళ్ళల్లో నీరు వచ్చింది మేడం. నాకు మాస్టర్ గారిని కలడానికి 20 years పట్టింది. ఎలా వెళ్ళాలో తెలియక మాస్టర్ గారిని కళ్ళైపోయాను అనమాట. ఈరోజు కలిసి చాలా హ్యాపీగా ఉంది. మనిషి అనుకుంటే సాధించిందంటూ ఏది ఉండదు. మీరు అనుకున్నారు, లారెన్స్ మాస్టర్ ని కలుసుకున్నారు. అవును మేడం, అట్లాగే మీ డ్రీమ్ చిరంజీవి గారిని కలుసుకోవాలని. అవును మేడం, చిరంజీవి నేను కలాలి. ఎందుకంటే ఆయన చూసి మమ్మల్ని అప్సెట్ చేశారు. సాంగ్ బాగుంది, చాలా బాగుందని హెల్ప్ కూడా చేశారు. ఆయన కలాలి, ఆయన కలవాలి, ఇంకా సినిమా అవకాశాలు ఏమైనా రావాలి. ఇంత టాలెంట్ ఉంది, ఇక్కడే ఉండిపోకూడదు, విజయనగరంలో ఉండిపోకూడదు, హైదరాబాద్ వెళ్ళాలి, ఎన్నో సినిమా అవకాశాలు, సినిమాలు యాక్ట్ చేయాలి అనేది నా కోరిక మేడం. డబ్బింగ్ చెప్తాను, డబ్బింగ్ కూడా వాయిస్ డబ్బింగ్ చెప్తాను, మిమిక్రీ చేస్తాను, పాటలు పాడుతాను, పప్పెట్ షో చేస్తాను. మా ప్రేక్షకులకి చిరంజీవి గారి డైలాగ్స్. చిరంజీవి గారి డైలాగా? వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకని పీక కోస్తా. ఇలా చాలా బాగా చెప్పారు. అదే చిరంజీవి గారితో పాటు ఇంకా నాగార్జున గారు వాయిస్ తీసుకుంటే, చూడు మేఘన, ఈ ప్రపంచంలో 7 వింతలు నేను చెప్పాడు, నీతో కలిపి 8.
ఈ మాదిరిగా రావయ్య చందమామలో డైలాగ్ చాలా బాగుంటుంది మేడం. నేనైతే అల్లు అర్జున్ గారి ఫ్యాన్, నా కోసం అల్లు అర్జున్ గారి డైలాగ్. అల్లు అర్జున్ గారు వాయిస్ పుష్ప సాంగ్ చేసిన ప్రతి స్టేజ్ మీద విజయనగరంలో చాలా మంది ఈవెంట్స్ మేనేజర్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, అవకాశాలు ఇస్తున్నారు. ఏ స్టేజ్ మీద చేసినా పుష్ప సాంగ్ చేసిన తర్వాత డైలాగ్ అడుగుతున్నారు మేడం. అన్న మీరు ఈ గెటప్ ఉన్నారు కదా, ఒకసారి డైలాగ్ చెప్పండి అని, పుష్ప డైలాగ్ మీ అందరి కోసం. పుష్ప అంట ఫ్లవర్ అనుకుంటువా, ఫైరా ఏమో తగ్గదలా. మైక్ లో చాలా బాగా వస్తుంది మేడం. ఓకే, చాలా బాగా చెప్పారు. అయినప్పటికీ అయితే మీకు సినిమా యాక్టర్స్ దేనా, పొలిటికల్ లీడర్స్ వాయిస్ కూడా ఏమన్నా ఇమిటేషన్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారిది, రాజశేఖర రెడ్డి గారిది, జగన్నాథ్ గారిది, అలాగే మన వీళ్ళందరూ కొంతమంది చేస్తుంటాను. కామెడీగా చేస్తుంటాను, రాజకీయ పరం కాకుండా స్టేజ్ మీద నవ్వించిన గురించి చేస్తుంటాను మేడం. అయితే మీ దగ్గర ఒక మాట్లాడే చిలక ఉందని విన్నాను, ఆ చిలకని మా ప్రేక్షకులకి చూపించాలి. ముందుగా డైలాగ్ ఇంకొక కొండవలసి రాష్ట్రం గారి డైలాగ్ ఒకటి ఫేమస్ మేడం, బాగా చెప్పండి. అయితే అది భూమిని ఎత్తుకు ప్రేమ నేపకం అయితే ఓకే కదేలాగా చిరంజీవి గారిదా ఓకే అయితే ఓకే నాకు నచ్చింది చేస్తాను కాదు నాకు నచ్చేది కాదు కొంత బలం చేసేవారు పేక్ వచ్చేస్తారు అయితే ఓకే మీకు కొండవాళ్ళక చెప్పకుండా చెప్పలే. ఇది మీరు ఇంత బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా సినిమాల్లో అయితే కమెడియన్ గా అవకాశం రావాలి. అయితే ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంటది. మీకు కూడా ఇంతలాగా ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు అయితే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా కోసం మాట్లాడే చిలక. ఇన్స్పిరేషన్ సాంగ్ మా ప్రేక్షకుల కోసం. నాకు బాగా ఇష్టమైన సాంగ్ మేడం. అది చూసినాక నేను నా లైఫ్ లో చాలా ఏడ్చాను సాంగ్. ఆ సాంగ్ అమ్మాయి వాయిస్ లో పాడుతుంది మేడం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదూచగా, మాడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియచగా, మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. తలచుకుంటే సాధ్యం ఇది. ఖచ్చితంగా ఈ పాట మీకే కాదు ప్రతి ఒక్కరికి ఇది ఇష్టమైన పాట, ఇన్స్పిరేషన్ గానే తీసుకోవాలి. ఓకే, చాలా బాగా పాడారు. అయితే మా కోసం చిలకతో 4 మంచి కబుర్లు. అయితే స్టేజ్కి ముందర పిల్లలు నవ్వించడం కోసం ఈ ప్యారెట్ నేర్చుకున్నాను మేడం. నాకంతటిగా నేను నేర్చుకున్నాను. ఒక అతను స్పాన్సర్ చేసి బొమ్మ ఇచ్చారంటే మన వ్యూవర్స్ కోసం చిలక మాట్లాడితే ఎలా ఉంటది. హాయ్ చిన్ను. హాయ్ గురువు గారు. బాగున్నావా? చాలా బాగున్నాను గురువు గారు. చాలా బాగున్నావా? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావు. ఓకే మేడం గారు చాలా బాగున్నారు. మేడం గారు చాలా బాగున్నారు. నువ్వు కూడా చాలా బాగున్నావు. నీ పేరు చెప్పవా? థ్యాంక్ యూ మేడం గారు. నా పేరు చింటూ. తన పేరు చింటూ. ఏంటి నా పేరు బంటు. బాగుంది. ఓకే, చింటూ బంటు బాగున్నారు ఇద్దరు. థ్యాంక్ యూ మేడం గారు. ఏం తింటావు నువ్వు? ఇంత అందంగా ఉన్నావు. బిర్యానీ పెడుతున్నారా? అవును మేడం గారు. అమ్మో, నువ్వు నాన్ వెజా? లేదు మేడం గారు, ఫ్రూట్స్ తింటుంటాను మేడం గారు.
ఫ్రూట్స్ తింటుంటారు మేడం గారు. బిర్యానీ అందుకే అన్నా లేదు మేడం గారు, లావ్ అయిపోతుంటాం కదా, అందుకే బిర్యానీ తినట్లేదు. ఓకే. అండ్ తను మంచిగా అందరినీ అలరిస్తుంటారు మేడం. డైలాగ్స్ ఎక్కువ చెప్తుంటారు అనమాట. చింటూ బాగున్నావా? చాలా బాగానండి గురువు గారు. చాలా బాగున్నావా? మరి ఇక్కడ మనకి చాలా మంది వ్యూవర్స్ ఉంటారు మేడం. వాళ్ళకి మనం కృతజ్ఞత చెప్పాలి కాబట్టి ఓకే, ఇక్కడ మేడం గారు అందరు ఉన్నారు కదా, వాళ్ళు పెద్దలు మనకి, వాళ్ళకి మనం కృతజ్ఞత చెప్పాలి. ఓకేనండి. సరే, ఎందరో మహానుభావులు చెప్తావా మరి? ఓకేనయ్యా. ఎందరో మహానుభావులు, అందరూ ఆహ్వానాలు, అందరికి వందనాలు. అందరికి జ్వరాలు. ఏయ్, జ్వరాలా? అట్లా చెప్పకూడదు, తప్పు, అర్థమైందా? మంచిగా చెప్పాలి. ఓకేనయ్యా. సరే, ఎందరో మహానుభావులు, అందరూ ఆహ్వానాలు, అందరికి వందనాలు. అందరికి కథకథలు. ఏయ్, కిటకదలా, అట్లా చెప్పకూడదు, బాగా చెప్పాలి, అర్థమైందా? ఓకేనండి. మరి నీకు చాలా వరకు ఎన్నో స్టేజ్ ప్రోగ్రాలు తీసుకెళ్ళాను కదా, మరి మీ ఊరు ఏవో చెప్పలేదు నాకు. మా ఊరు గురువు గారు మీ ఊరే చెప్పాలి మరి. శుద్ధ వీధి గురువు గారు. శుద్ధ మీద ఎక్కడ? విజయనగరంలోనా? అవునండి. ఓహో, శుద్ధ మీద, అందుకే ఇంత శుద్ధ క్షుణ్ణంగా మాట్లాడుతున్నావు. అవును గురువు గారు, మీరు కూడా చాలా మాట్లాడుతున్నారు గురువు గారు. అలాగా ఓకే. చాలా బాగా మిమిక్రీ అయితే బాగా చేస్తున్నారు. లిప్ మూమెంట్ అనేది ప్రేక్షకులకు తెలియకుండా చాలా బాగా చేస్తున్నారు. అయితే మీరు చివరిగా మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఇట్లా వేరే వేరే ఊర్లు వెళ్ళడానికి కానీ హైదరాబాద్ వెళ్ళడానికి, స్టేజ్ షోలు పర్ఫార్మెన్స్ చేయడానికి సపోర్ట్ ఎవరు? యాక్చువల్గా విజయనగరం ఉన్న కళాకారులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. డాన్స్ మాస్టర్లు కానీ లేకపోతే కళాకారులు కూడా సపోర్ట్ చేసి స్టేజ్ ప్రోగ్రాం అవకాశం ఇచ్చి విజయనగరం సపోర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ పరంగా అయితే మణికంఠ మాస్టర్ గారు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే లోకల్లో మా వికలాంగ నాయకులు కొండబాబు గారు, మీనమ్మ గారు విజయనగరంలో అక్కడే పడుకుని అక్కడే భోజనం చేసి దుర్గం గుడి ఉంది, వాళ్ళు మాకు ప్రోగ్రాం పంపించడం చేస్తున్నారు మేడం. చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆ విధంగా మా వికలాంగులందరూ కూడా ఒక 10 మంది టీం పెట్టుకున్నాను. ఆ టీం వల్ల జీవనోపాధి సాగిస్తున్నాము. అందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈరోజు చాలా మంది ఈవెంట్స్ కూడా చేస్తున్నారు. ఆ విధంగా జీవనోపాధి సాగిస్తున్నాము. అలాగే బతుకు తెరువు కోసము మరి ఊరు తిరిగి, సార్ మేము ఇలా వికలాంగ కళాకారులు ఉన్నాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మా టాలెంట్ ఏది చూపిస్తాము అని చెప్పి అడుగుతున్నాం. కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇవ్వని వాళ్ళు ఉన్నారు. ఇచ్చేవాళ్ళు మంచి వాళ్ళు, ఇవ్వని వాళ్ళు మంచి వాళ్ళే. అయితే ఇచ్చేటప్పుడు వాళ్ళ గురించి మేము గొప్పగా చెప్పుకుంటాం. పలాని వ్యక్తి మాకు దేవుళ్ళు అని చెప్తున్నాను. నైట్ కూడా ప్రోగ్రామ్స్ వచ్చాను. గూడెం ప్రెసిడెంట్ గారు 5,000 స్టేజ్ మీద ఇచ్చారు మేడం. నా పర్ఫార్మెన్స్ పుష్ప సాంగ్ చూసిన తర్వాత చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే అందరూ సపోర్ట్ చేయాలి మేడం. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి, ఈ కాలు లేకపోయినా కళ ఉంది, ఈ కళతో తను బతుకుతున్నాడు, తనకి ఏదైనా మా వంతుగా చేయాలని ఎవరైనా సహాయం చేసినట్లయితే వాళ్ళ పేరు చెప్పుకుంటాను. వాళ్ళు కూడా చాలా మంది మెచ్చుకుంటారు. ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు మేడం. కళల్ని చేసుకొని జీవనోపాధి సాగిస్తుంది మేడం. అయితే నాకు బ్యాక్ బోన్గా మా అమ్మ నాన్న నాకు సపోర్ట్ చేసి ఈరోజు కాలు చేతులు లేకపోయినా మమ్మల్ని పోషించే ఇది ఉంది, కళ ఉంది అని మా అమ్మ నాన్న చాలా గర్వపడుతున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు టీవీ షో చేసినప్పుడు కూడా. చాలా మంది కూడా చేదరించుకున్న వాళ్ళు చాలా మంది చేదరించుకున్నారు. అవన్నీ నేను పక్కన పెట్టేసి నాకున్నటువంటి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళడం జరిగింది. అమ్మ నాన్న ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు కూడా నన్ను బాగా చూసుకుంటారు. అమ్మ అయితే నాన్న అయితే నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. ఈరోజు కాళ్ళు లేవు కదా నన్ను విడిచిపెట్టలేదు. చాలా మంది అడిగారు, ఈ అబ్బాయిని ఇచ్చేస్తారా, మేము తీసుకుంటాము కాకపోతే డబ్బులు ఇస్తామన్నారు. అయినా సరే ఈ అబ్బాయి చనిపోతే పారేస్తాం, బతుకుంటే పెంచుకుంటాం, అంతేగాని మేము ఎవరికి ఇవ్వము అని చెప్పి మా పిల్లని మేము పెంచుకుంటాము. వాడు అవిటి వాడైనా కళ్ళు కనిపించకపోయినా మా పిల్లవాడే, కాకి పిల్ల కాకి ముద్దు అని చెప్పి ఈ రోజు వరకు మా అమ్మ నాన్న ఈ విధంగా పెంచారు మేడం. నిజంగా వాళ్ళకి నేను చాలా రుణం. చూసారు కదా, ఇప్పటి వరకు స్టోరీ అయితే మనం ఫస్ట్ నుంచి కూడా ఆయన చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలు కానీ, ఆయన ఎలా కష్టపడి పైకి వచ్చారు, తన బ్రతుకు తెరువుని ఎలా వెతుక్కున్నారు అనే విషయాలు అయితే తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది. అంతేకాని ఇక్కడితోనే జీవితం అయిపోయింది, నేను ఇలా ఉన్నాను, నాకు ఒక్కరికి ఎందుకు ఇలా అవుతుంది అని అనుకోకుండా బుజ్జి గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని, బుజ్జి గారికి మనవంతు సపోర్టు, సహాయ సహకారాలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా అందించాలని, ఛానల్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని, లారెన్స్ గారి దగ్గరికి ఎట్లా అయితే వెళ్ళానో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలని తన కోరిక. సినిమాల్లో అవకాశం కల్పించండి అని అయితే ఆయన కోరుకుంటున్నారు.